హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. నిన్న సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ చూశారు కదా. అసలు నవ్వుతో నా భవిష్యత్తు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఆ రేంజ్లో, తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా చరిత్రలోనే ఆ రేంజ్లో టైటిల్ని రిలీజ్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు. అలాగే ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కూడా అసలు ఇది ఈ టైం ట్రావెల్ కదా, ఎక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్ళింది అనేది అంచనాలు కూడా అందట్లేదు. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే రాజమౌళి ఏమో నేను మహేష్ బాబుని రాముడు గెటప్ వేసిన తర్వాత చూసి నేను ఆశ్చర్యపోయాను, అసలు షాకింగ్ నాకు అన్నాడు. అయితే సినిమా పేరు వారణాసి, వారణాసి కేంద్రంగా సినిమాతో నడుస్తుంది. వారణాసి శైవక్షేత్రం, శివుడికి సంబంధించింది. మరి ఈయనేమో రాముడు, రాజమౌళి చెప్తుంది. మరి దానికి దీనికి లింకప్ ఎలా అవుతుంది అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టు ఒక డౌట్ వచ్చింది నాకు. కానీ ఏదో లింక్ చేసే ఉంటారు విజేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి కూడా ఇన్ని వందల కోట్లతో సినిమా చేస్తున్నప్పుడు అంత లాజిక్ లేకుండా అయితే ఉండడు. అయితే రాజమౌళి సినిమాల్లో లాజిక్ మిస్ అవ్వదు, కానీ అక్కడక్కడ సీన్లు లేపుకొచ్చేస్తాడనే అపవాదం ఉంది. అది వాస్తవం 100%. సరే, ఇట్లాంటి సినిమాల్లో ఆ సీన్లు లేపుకురావడానికి అంత అవకాశం ఉండకపోవచ్చు. సరే, ఉన్నా ఏదో మ్యాజిక్ చేస్తాడు. ఇప్పుడు వరకు ఆయన సినిమాల్లో వేరే సినిమాల నుంచి తీసుకొచ్చిన సీన్లు పెట్టినా కూడా సినిమాలు వాటి వల్ల ఏం ఫ్లాప్ అవ్వలేదు కదా. సో రాజమౌళి ఒక మ్యాజిక్ చేయబోతున్నాడు వారణాసితో. మహేష్ బాబు బిహేవియర్ కానీ అది కానీ అసలు చాలా వండర్ అయ్యా నేను. అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు యూనిట్ కూడా. నిన్న గమనించండి, మహేష్ బాబు కానీ హీరోయిన్ కానీ మాట్లాడుతుంటే ఒక రకమైన షివర్ వస్తుంది వాళ్ళకి. అంటే ఆ ఈవెంటు, ఆ ప్రెషరు, అదంతా వాళ్ళ బిహేవియర్లో నాకు కనపడింది. సో రాజమౌళి మహేష్ బాబుతో మరో భారీ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు. పౌరాణికం చెయ్యాలి అని నాన్నకృష్ణ గారు ఎప్పటి నుంచో చెప్పేవారు నాకు, నేనే అప్పుడు పట్టించుకోలేదు అన్నారు. సో ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు పౌరాణికం చేశారు. మనం చూసి దాన్ని ఆనందించాలి. నిజంగా పౌరాణిక గెటప్స్లో మహేష్ బాబు బాడీకి కానీ ఆయన కలర్కి కానీ రాముడు శివుడు ఏమేసినా కూడా అద్భుతంగా ఉంటారు నాకు తెలిసినంతవరకు. సో వారణాసి భారతీయ సినిమా చరిత్రలో మరో భారీ విజయాన్ని అందుకోబోతోంది. దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్. కథలో అంత బలం లేకపోతే